శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సిద్ధేశ్వరి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 471వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సిద్ధేశ్వరి అయి నమః అని చెప్పాలి. సిద్ధ అంటే సిద్ధులకు అని, ఈశ్వరి అంటే అధికారిణి అని. ఈ నామంలో చెప్పిన సిద్ధులు అన్న పదం 2 రకాల సిద్ధుల్ని సూచిస్తుంది. మొదటిది ఉపాసన వలన సిద్ధులైన వారు, రెండవది అసలు ప్రకృతిలోనే సహజంగా తమ ప్రవృత్తి చేతనే సిద్ధులుగా ఉన్నవారు. ఒక ప్రత్యేకమైన ఉపాసనా పద్ధతిలో ఉపాసకునికి కొన్ని సిద్ధులు సిద్ధిస్తాయి. వాటి పేర్లు అమరకోశంలో ఈ విధంగా చెప్పబడ్డాయి: అణిమ, మహిమ, చైవగరిమ, లఘిమ, తథా ప్రాప్తి, ప్రాకామ్య, మీసిత్వం, వసిత్వం, చాష్టభూతయః. ఈ 8 అష్టసిద్ధులు అంటారు. వీటిలో తన మామూలు రూపం కన్నా చాలా చిన్నగా, చివరకు అణువంత కూడా అవగలిగే సిద్ధిని అణిమా సిద్ధి అంటారు. తన మామూలు రూపం కన్నా చాలా పెద్దగా అవగల సిద్ధిని మహిమా సిద్ధి అని అంటారు. తన మామూలు బరువు కన్నా ఎక్కువ బరువుగా అవగల సిద్ధిని గరిమా సిద్ధి అని అంటారు. తన మామూలు బరువు కన్నా తక్కువ బరువుగా అవగల సిద్ధిని లఘిమా సిద్ధి అని అంటారు. దూరంగా ఉన్న విషయాలను గ్రహించగలగడం ప్రాప్తి సిద్ధి అంటారు. కోరుకున్న వాటిని రప్పించగలగడాన్ని ప్రాకామ్య సిద్ధి అని అంటారు. ఇతరుల ద్వారా తాను అనుకున్న పనిని సాధించగలగడాన్ని ఈసిత్వ సిద్ధి అని అంటారు. అందరినీ తన వశంలో పెట్టుకోగలగడాన్ని వసిత్వ సిద్ధి అని అంటారు. ఈ చెప్పిన సిద్ధులన్నీ ఉపాసన ద్వారా ఒక సమయంలో సాధింపబడేవే కానీ సహజంగా ప్రవృత్తిపరంగా ఉండేవి కావు. అణిమాది అష్టసిద్ధులు అమ్మవారి శ్రీచక్రంలో అన్నింటికన్నా బాహ్యంగా ఉండే భూపురం వద్దనే ఉంటాయట. అందుకే ఈ సిద్ధులన్నింటికీ అమ్మవారు పైన ఉండే అధికారిణి అంటే ఈశ్వరి. ఉపాసన ద్వారా పొందే సిద్ధుల గురించి కాకుండా సహజంగానే తమ ప్రవృత్తి ద్వారానే సిద్ధులు అని పిలువబడేవారున్నారు. వాస్తవానికి ఈ నామంలో ఈ సిద్ధుల గురించే చెప్పుకోవాలి. ఇంతకు ముందు వచ్చిన నామంలో ఈ ముందు చెప్పబడిన అష్టసిద్ధుల ప్రసక్తి వచ్చింది కూడా. భగవద్గీతలో ఈ సహజ సిద్ధుల గురించిన ప్రసక్తి వస్తుంది. విభూతి యోగంలో సిద్ధానాం కపిలో మునిహి అంటాడు గీతాచార్యుడు. సిద్ధులలో కపిల మహర్షిని నేను అని దీనికి అర్థం. సిద్ధులలో అంటే ఈ ముందు చెప్పబడిన అష్టసిద్ధులు సాధించిన వారు అని అర్థం కాదు. ఈ ఉపాసన ద్వారా పొందే సిద్ధుల గురించి కాకుండా సహజంగానే తమ ప్రవృత్తి ద్వారానే సిద్ధులు ఉంటారు కదా, వారి గురించి. గర్భంలో పడినప్పటి నుండి జీవునిలో పనిచేసే కొన్ని జీవ శరీర నిర్మాణాత్మక శక్తులను సిద్ధులు అంటారు. మనలోని సృజనాత్మక శక్తికి సంబంధించిన ఒక ప్రజ్ఞను విశ్వకర్మ అనే పేరుతో సంకేతిస్తారు. పిల్లి కడుపున పిల్లి, కుక్క కడుపున కుక్క, మనిషి కడుపున మనిషి పుట్టడానికి ఈ ప్రజ్ఞే కారణమవుతుంది. దీన్నే క్రియేటివ్ కాన్షియస్నెస్ అంటారు. మనలో ఉండే అవయవాల సంఖ్యకు, ఆ అవయవాలలో ఉండే ఇతర భాగాల సంఖ్యకు, అంటే ఎన్ని కళ్ళుండాలి, ఎన్ని పళ్ళు ఉండాలి, ఎన్ని చెవులుండాలి మొదలైన సంఖ్యలకు సంబంధించిన ప్రజ్ఞను కపిలుడు అనే పేరుతో సంకేతిస్తారు. జీవునికి ఈ జ్ఞానం 3వ నెల పిండ స్థితిలోనే ఉంటుందట. అంటే సంఖ్యల గురించిన జ్ఞానం మనిషికి తాను గర్భంలో 3వ నెల పిండ దశలోనే తెలుస్తుందన్నమాట. అంతేకాని జన్మించిన తర్వాత పాఠశాలల్లో నేర్చుకుంటే కానీ తెలిసేది కాదు అన్నమాట. అందుకే ఈ సంఖ్యలకు సంబంధించిన విజ్ఞానమైన సాంఖ్యాన్ని కపిలుడు దేవహూతికి ఎరిగించుట అని భాగవతంలో 3వ స్కందంలో ఉంటుంది. ఇలాగే ఆయా నెలల్లో పిండంలోకి జరిగే మార్పులకు సంబంధించిన కథలు ఆయా స్కందాల్లో చెప్పబడతాయి. అలాగే వికారాలకు సంబంధించిన ప్రజ్ఞను షేప్ కాన్షియస్నెస్ లేదా త్వష్ట అనే పేరుతో పిలుస్తారు. అంటే మనలోని వివిధ అవయవాల ఆకారాలు, పరిమాణాలకు సంబంధించిన ప్రజ్ఞ అన్నమాట. క్రమబద్ధమైన గీతలతో ఒక చిత్రాన్ని గీసి, ఒకవైపు పిచ్చి గీతలతో ఒక చిత్రాన్ని గీసి చూపిస్తే మొదటిది బాగుంది, రెండోది బాగుండలేదు అని బాగోగులు చెప్పగలిగే ప్రజ్ఞను ఉసనసుడు లేదా శుక్రుడు అంటారు. దీన్నే బ్యూటీ కాన్షియస్నెస్ అని కూడా అంటారు. పైన చెప్పిన వాళ్ళందరూ పిండాండంలో జీవుడు ఉన్నప్పటి నుండి పనిచేసే ప్రజ్ఞలు లేదా సిద్ధులు. వీళ్ళ చేత ఇలాంటి పనులు చేయించేది అమ్మవారే కాబట్టి అమ్మవారు సిద్ధేశ్వరి. మనలో స్వాదిష్టాన చక్రానికి అధిష్టాన దేవతను
సిద్ధేశ్వరి అని అంటారు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. అణిమాది అష్టసిద్ధులకు పైన ఉన్న అధికారిణి అని, కపిల త్వష్టాది సిద్ధులకు ప్రభ్వి అని, స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవతా నామము అని ఈ నామానికి అర్థాలున్నాయి. శ్రీమాత్రే నమః. సిద్ధ విద్య ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 472వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సిద్ధ విద్యాయే నమః అని చెప్పాలి. సిద్ధ విద్య అంతా సంఖ్యలకు సంబంధించిందిగా ఉంటుంది. క్యా అంటే చెప్పుట, పోల్చి చెప్పుట, వ్యత్యాసమును చెప్పుట మొదలైన అర్థాలున్నాయి. సంఖ్య అంటే చక్కగా చెప్పుట అని అర్థం. ఈ సంఖ్యాపదం నుండే సాంఖ్యము వచ్చింది. సంఖ్యలు గణిత శాస్త్రానికి సంబంధించినవి. గణిత శాస్త్రాన్ని దివ్యమైన తర్కశాస్త్రము అంటాడు పైథాగరస్ మహాశయుడు. ఇది అపౌరుషేయమైన తర్కం. గ్రంథ కర్తృత్వం లేకుండా ఈ శాస్త్రాన్ని ఎవరైనా ఎవరికైనా అందివ్వవచ్చు. అందుచేత ఇది అపౌరుషేయం, దివ్యమైన తర్కం, పొరపాట్లు సరిపోకపోవడాలు లేని సరైన శాస్త్రం. ఇలాంటి గ్రంథాలే వేదాలు. అక్కర్లేని విషయాలు లేకుండా చక్కని అన్ని రకాల సమన్వయంతో రాయబడిన ఏ గ్రంథమైనా, ఏ భాషలో రాయబడినా అది వేదమే అవుతుంది. వాక్కు ద్వారా వచ్చే విద్యను అరబ్ దేశస్థులు హీబ్రూ భాషలో కబలా అంటారు. ఇటువంటి పుస్తకాల్లో దేవుని సందేశాలు ఉంటాయి. వీటినే గాడ్స్ స్పెల్ అని అంటారు. ఇదే గోస్పెల్ అని తర్వాత మారిపోయింది. బ్రూహి అనే సంస్కృత పదానికి చెప్పడం అని అర్థం. ఈ మాటను తారుమారు చేస్తే హీబ్రూ అవుతుంది. అందుకే ఈ హీబ్రూ భాష కుడి నుండి ఎడమ వైపుకు వ్రాయబడి ఉంటుంది. మన భారతీయ భాషలు ఎడమ నుండి కుడికి వ్రాయబడతాయి. ఉపాసన ద్వారా చిత్తశుద్ధిని ప్రసాదింపచేసి శాశ్వత జ్ఞానాన్ని పొందింపచేసే విద్యను సిద్ధ విద్య అని అంటారు. సిద్ధ విద్య లేకుండా ఉండే విషయాలన్నీ వేరువేరు వర్గాలుగా, వేరువేరు సంఖ్యలలోనూ, రేఖా చిత్రాకృతులతోనూ చెప్పబడతాయి. ఈ విద్యారూపంలో ఉన్న అమ్మవారి పేరు సిద్ధ విద్య. సిద్ధిని చేకూర్చే విద్య కాబట్టి దీనిని సిద్ధి విద్య అని అన్నారు. ఈ సిద్ధ విద్యను మూలాధార చక్రాధిష్టాన దేవతగా చెబుతారు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. సిద్ధిని ప్రసాదించు విద్యా రూపిణి అని, పిండాండంలో మూలాధార చక్రానికి అధిష్టాన దేవతా నామము అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. సిద్ధమాత ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 473వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సిద్ధమాతాయే నమః అని చెప్పాలి. సిద్ధమాత అంటే సిద్ధులకు తల్లి అని, సిద్ధులను కొలుచునది అని. ఈ సిద్ధమాత అనుగ్రహం వల్లనే మనలో అపౌరుషేయ వేద జ్ఞానానికి సంబంధించిన కేంద్రాలు ప్రచోదితమవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో అన్నీ తెలుస్తాయి. మానవ జన్మలో రావాల్సిన మార్పులన్నీ వస్తాయి. తోడు పెట్టిన పాలకుండలాగా ఉంటాయి మిగతా జన్మలన్నీ. తోడుకున్న పాలను మదించగా వెన్న వేరైన మజ్జిగ కుండలాగా ఉంటుంది మానవ జన్మ. ఈ మానవ జన్మలోనే సమస్త విజ్ఞానాన్ని హేతుబద్ధంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. విజ్ఞాన సంబంధమైన కొలతలకు ఏ కొలబద్ద వాడారు అన్నది ముఖ్యం కాదు. దేంతో కొలిచినా మనం ఒక పద్ధతిలోంచి మనకు కావలసిన పద్ధతిలోకి మార్చుకోగలిగే పట్టిక, దీన్నే కన్వర్షన్ టేబుల్ అంటారు. ఇది ఉండడం ముఖ్యం. విషయాలు ఉండడం వేరు, నమ్మడం వేరు, తెలియడం వేరు. ఈ మూడింటిని ఇస్తుంది సిద్ధమాత. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. కొలతలకు, మానములను మార్చుకొనుటకు మనలో సిద్ధంగా ఉండి పనిచేసే శక్తి అని, సిద్ధులకు తల్లి అని, పిండాండంలో ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతా నామము అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. యశస్విని ఇది అమ్మవారి 474వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు యశస్విన్యే నమః అని చెప్పాలి. యశస్విని అంటే యశ సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు అని. యశస్ అంటే బట్టబయలవడం అని అసలైన అర్థం. ఆ తర్వాత కీర్తి అనే అర్థం వచ్చింది. ఒకరి మంచితనం, గొప్పతనం బట్టబయలై అన్ని చోట్లకు ఆ మంచితనం, గొప్పతనం వ్యాపిస్తే దాన్ని యశస్సు అని అంటారు. అంతవరకు రాత్రంతా చీకటిగా ఉంటే తెల్లవారేటట్లు చేసి రాత్రిలో ఉండే చీకటి రహస్యాన్ని బట్టబయలు చేసేది కాబట్టి అమ్మవారు యశస్విని. విశ్వవ్యాప్తంగా విస్తరింపచేయడంలో
గోప్యంగా సూక్ష్మంగా ఉండే విశ్వేశ్వరుణ్ణి బట్టబయలు చేసేది కాబట్టి అమ్మవారు యశస్విని. ఎక్కడకు ఎప్పుడు వెళ్ళినా ఆ పరమేశ్వరుని దయా దాక్షిణ్యాలు, శక్తి సామర్థ్యాలు, గుణగణాలు దర్శింపబడుతూ కీర్తింపబడుతూనే ఉంటాయి. ఇదంతా ఆయన యశస్సే. విశ్వవ్యాప్తంగా ఉండే ఈ యశస్సును మహద్యశస్సు అని అంటారు. అందుకే పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి తస్య నామ మహద్యశః అని అంటారు. అంటే ఆయన యశస్సే ఆయన నామం అని అర్థం. ఆయన్ని గురించి మనం అనుకుంటూ ఉంటే ఆయన మన ద్వారా ఆయన్ని వింటూ ఉంటాడు. మనం అనేవి వినేవి అన్నీ ఆయన నామాలే. మనం చేసేవి చేయించేవి అన్నీ ఆయన పనులే. మనం తినేవి తినిపించేవి అంతా ఆయన సంపదే. మనం పుట్టి ఉండి పెరిగి చివరకు లీనమైపోయేది ఆయనలోకే. ఇది ఆయన యశస్సు. అందుకే యశస్సు ఆయన నామం. ఈ యశస్సుకు కారణం ఈ సృష్టి కార్యమే. ఈ సృష్టికారిని అమ్మవారేగా. ఇలా పరమేశ్వరునికి యశస్సుకు కారణమైన అమ్మవారిని యశస్విని అంటారు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. రాత్రిలో ఉండే చీకటి రహస్యాన్ని బట్టబయలు చేసే వెలుగుల తల్లి అని, పరమేశ్వరునకు యశస్సుకు కారణమైన సృష్టి స్వరూపిణి అని, పిండాండంలో సహస్రార చక్రానికి అధిష్టాన దేవతా నామము అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. విశుద్ధి చక్ర నిలయ, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 475వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు విశుద్ధి చక్ర నిలయాయే నమః అని చెప్పాలి. విశుద్ధి చక్ర అంటే విశుద్ధి చక్రమునందు అని, నిలయ అంటే వసించునది అని. ఈ నామం నుండి అంతర్మాతృకావర్ణన్యాస క్రమంగా సప్త చక్రాలయందు ఉండే డాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, హాకిని, యాకిని అధిష్టాన దేవతలు, వారి ఆయుధాలు, పరివార దేవతలు, నివేదన ద్రవ్యాల గురించిన విశేషాలు, పిండోత్పత్తిలో క్రమబద్ధంగా కలిగే మార్పులు, ఇంకా మరికొన్ని విశేషాలు వివరింపబడతాయి. శరీర నిర్మాణ శాస్త్రం కాకుండా శరీరంలోని వివిధ అవయవాలు చేయాల్సిన పనులను నిర్వర్తింపచేయడానికి వెనుక ఉండి పనిచేసే సూక్ష్మ శక్తి వ్యూహానికి సంబంధించిన శాస్త్రం తాలూకు విశేషాలు కూడా ఇక్కడి నుండి చెప్పబడతాయి. ఆధునిక వైద్య శాస్త్రం ఎక్కువగా శరీరంలోని స్థూల అవయవాల నిర్మాణము అమరికను గూర్చి చెప్తుంది, కానీ వీటిని నడిపించే సూక్ష్మ శక్తి వ్యూహాన్ని గురించి చెప్పదు. పృథివీ తత్వానికి చెందిన మూలాధారంతో కాకుండా ఆకాశ తత్వానికి చెందిన విశుద్ధి చక్రంతో ప్రారంభింపబడి ప్రస్తుతం వివరణ చెప్పబడుతుంది. ముందు విషయం ఏదైనా వివరింపబడాలంటే కావలసింది వాక్కు. కాబట్టి ఆ వాక్కు సంబంధించిన విశుద్ధి చక్రంతోనే ప్రారంభింపబడుతుంది. విశుద్ధి చక్రంతోనే ఎందుకు ప్రారంభించాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్న, అందుకు ప్రతిగా చెప్పే సమాధానం ఈ రెండు విశుద్ధి చక్రం అనేది లేకపోతే రావు. అందుకని ముందు ఆ విశుద్ధి చక్రంతోనే వివరణ ప్రారంభించడం. అది కాక ఈ విశుద్ధి చక్రం ఆకాశతత్వానికి సంబంధించింది. ఇది పంచభూతాల్లో సూక్ష్మాతి సూక్ష్మమైంది. దీనిలోంచే మిగిలిన 4 భూతాలు వచ్చేది. అందుకనే ఈ విశుద్ధితో వివరణ ప్రారంభింపబడుతుంది. విశుద్ధి చక్రం కంఠానికి కొంచెం క్రిందుగా ఉంటుంది. ఈ విశుద్ధి చక్రానికి సంబంధించిన పద్మం శ్వేతవర్ణంలో ఉంటుంది. 16 దళాలు కలిగి ఉంటుంది. సంస్కృత భాషకు సంబంధించిన 50 అక్షరాల్లో మొదట ఉండే 16 అచ్చు అక్షరాల మూలబీజాలు ఈ 16 దళాలలో వరుస క్రమంలో ఉంటాయి. ఈ విశుద్ధి వాక్కుకు సంబంధించిన చక్రం. ఇంతకు పూర్వం వజ్రేశ్వరి నామం చెప్పబడింది. ఆ వజ్రేశ్వరి వాక్కుకు సంబంధించిన దేవత. వజ్రం అంటే వాక్కే. దీని మంత్రవ్యూహ యంత్రం కూడా ఆ వజ్రేశ్వరి నామ వివరణలోనే చెప్పబడింది. ఒకసారి చూడండి. ముందు మనలో శుద్ధి ఉంటే దేనిలో అయినా సిద్ధి చేకూరుతుంది. శుద్ధి అంటే కేవలం దేహపరంగానే కాదు, శరీరంతో చేసే పనుల్లోనూ, వాక్కుతో చెప్పే విషయాల్లోనూ, మనసులోని భావాలలోనూ కూడా శుద్ధి ఉండాలి. ఈ శుద్ధి కలిగిన హనుమకు విశుద్ధి చక్రానికి సంబంధించినదే రామాయణంలోని సుందరకాండ. శుద్ధి అంటే త్రికరణ శుద్ధి అని అర్థం. మొత్తం మీద ఈ నామానికి విశుద్ధి చక్రమునందు వసించున్నది అని అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.